దానికి ముఖ్య కారణం కాకాని గోవర్ధన్ అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా అడిగితే ఏదైనా మాట్లాడితే అరెస్టులు చేసి జైలుకి పంపించేస్తే పెద్దవాళ్ళకి మిగతా కార్యకర్తలు ఎవరు మాట్లాడారని చెప్పి ఆ మైండ్లో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి కాకాని అన్నని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం పార్టీ కాకుండా వైఎస్ఆర్ పార్టీ కాకుండా జనాలు ప్రజలు అందరూ కలిసి కాకాని గోవర్ధన్ అన్నని సపోర్ట్ చేయడం జరుగుతుంది కూడా. సోమిరెడ్డి గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి 6 సార్లు ఆయన ఓడిపోయారు. మొన్న గాలిలో జనసేన పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ మొత్తం కలిసిన తర్వాత కాకాని అన్న తక్కువ ఓట్లతో ఓడిపోయారు. ఆయన అనుకుంటున్నారు నేను మళ్ళీ నేనే గెలుస్తానని చెప్పి. నువ్వు మళ్ళీ గెలవాలంటే మంచి పనులు చేయాలా. మంచి పనులు చేసి చెప్పారు కదా 6 హామీలు, అమ్మ ఒడి ఇస్తాను, గ్యాస్ ఫ్రీ ఇస్తాను, బస్సు ఫ్రీ ఇస్తాను ఆడవాళ్ళకి అని చెప్పి, వాలంటీర్ని 10,000 రూపాయలు ఇస్తాను, ఆటో వాళ్ళకి 27 రూపాయలు ఇస్తాను, చదువుకునే పిల్లగాలికి 1,500 నెలకి ఇస్తానని చెప్పారే. ఆ హామీలు అన్నీ ఇస్తే మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు. జైలుకి పంపిస్తే ఓట్లు అది వేయాల్సింది ఇంకోటి వేస్తారు మీకు తొందరలో. మీరు అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు. ఇది కాకాని గోవర్ధన్ అన్న కుటుంబానికి మేమంతా మైనార్టీస్ అంతా సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి మొత్తానికి ఏ రోజు కూడా మంచి పనులు చేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకుంటారు. అట్టా కాకుండా జైలుకి పంపించేస్తే ఎవరు మిమ్మల్ని క్షమించరు. ఇది అందరు జనాలు ఆలోచిస్తుంటారు. మేధావులు అందరూ ఉన్నారు. మా నెల్లూరు జిల్లాలో ఏ రోజు కూడా ఒక ఎమ్మెల్యేని జైలుకి పంపించింది దాఖలు లేవు. పెద్ద వాళ్ళు ఇక్కడ చేశారు. బీజేపీ వెంకయ్య నాయుడు అన్న కానీ, జనార్దన్ రెడ్డి అన్న కానీ, వివేక్ అన్న కానీ, రామనారాయణ రెడ్డి ఇప్పుడున్న టీడీపీలో రామనారాయణ రెడ్డి అన్న కానీ, నారాయణ సార్ కూడా ఎంతమంది ఎప్పుడు చేసినా కూడా ఎమ్మెల్యేలకి ఎవరికి జైలుకి పంపించలే. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో సోమిరెడ్డి గట్టిగా పట్టి ఇప్పుడేదో టైం బాగుండి నేను గెలిచేశాను, నన్ను ఏంటంటే నన్ను జైలు పంపించేసి అడ్డం ఉండడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇది చాలా తప్పు. భిన్న ఆయన కూడా కాకాని గోవర్ధన్ అన్న తొందరలోనే జైలు నుంచి బయటకు వస్తానని చెప్పి ఆ దేవుడి దగ్గర ప్రార్థిస్తున్నాం. నమస్తే. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.